పరిశుద్ధ గ్రంథాలకు వెళ్దామండి. సామెతలు 15వ అధ్యాయము, సామెతలు 15వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. భక్తిహీనులు అర్పించు బలులు, భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు, యెహోవాకు హేయములు. యథార్థవంతుల ప్రార్థన, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. పైన ఏం చూసామంటే భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు. కాబట్టి భక్తిహీనత అనబడిన స్థితిలో ఉన్నామా, లేక యథార్థవంతులు అనబడిన స్థితిలో మనం ఉన్నామా అన్నది మనం జాగ్రత్తగా పరీక్షించుకోవాలి. భక్తిహీనులు వాళ్ళు కూడా దేవునికి బలులు అర్పిస్తారంట. అంటే పాత నిబంధనలు చాలా రకాల బలులు అర్పించేవాళ్ళు. సో మన క్రొత్త నిబంధనకు సంబంధించిన వాళ్ళం ఎటువంటి బలులు అర్పించవలసిన అవసరం లేదు. కానీ బలులకు సమానమైనటువంటి హృదయపూర్వకంగా వచ్చే స్తుతి, ఆరాధన లేక ప్రార్థన, వీటన్నిటిని కూడా మనం బలుల ప్లేస్లో పెట్టుకోవచ్చు. సరేనా? కాబట్టి భక్తిహీనతలో ఉంటూ దేవుని ప్రజలు చేసే ప్రార్థన దేవునికి సంతోషాన్ని ఎన్నటికీ కలిగించలేవు. ఎందుకంటే భక్తిహీనులు తమ మార్గాన్ని విడవవలెను అని దేవుడు అనేక సార్లు హెచ్చరిక చేస్తున్నాడు. ఆ భక్తిహీనులు ముందు చేయాల్సింది ఏంటంటే ప్రార్థన, ఆరాధన కాదు. ముందు వాళ్ళు చేయాల్సింది ఏంటంటే దేవుని దగ్గర పాప క్షమాపణ పొందాలి. వాళ్ళ భక్తిహీనత వాళ్ళు గుర్తించి పాప క్షమాపణ పొందాలి, దేవుని వైపుకి తిరగాలి, దేవునికి లోబడాలి, సరి చేసుకోవాలి, పశ్చాత్తాపడాలి. ఇంకా అవసరమైతే ఉపవాసం కూడా ఉండి కన్నీరు కార్చాలి తమ యొక్క ఆత్మీయ పతనం గురించి. ఇవన్నీ చేయకుండా భక్తిహీనులు ఏదో మేము కూడా భక్తి కలిగిన వారితో సమానంగా మనుషుల ఎదురే ఎంచబడాలని వారు కూడా భక్తి కలిగిన వారు ప్రార్థన చేసినట్టే భక్తిహీనులు కూడా ప్రార్థన చేస్తే వారికి ఇటువంటి ప్రయోజనం అయితే ఉండదు. భక్తిహీనులు దేవునికి భయపడరు, భక్తిహీనులు దేవునికి లోబడరు, భక్తిహీనులు దేవుని వాక్యాన్ని అంగీకరించరు, భక్తిహీనులు తమ స్వనీతి మీద ఆధారపడి నడుచుకుంటారు. ఈ శాస్త్రులు, పరిశులు, కొత్త నిబంధనలు ఉన్నారు కదా. కనుక ప్రియమైన వాళ్ళారా, భక్తిహీనత అన్నది మనం కలిగి ఉంటే మన ప్రార్థన ఎంత గంభీరంగా చేసినా, ఎంత సుదీర్ఘంగా చేసినా, ఎంత అద్భుతంగా చక్కగా చేసినా దేవుడి దాన్ని తీసి అవతల పడేస్తాడు. ముందు నీ జీవితం మార్చుకో అంటాడు, తర్వాత ప్రార్థన చేయి. ముందు నీ బ్రతుకు మార్చుకో, నీ విధానాన్ని మార్చుకో. నేనంటే నీకు భయం లేదు, నేనంటే నీకు భక్తి లేదు, నా వాక్యానికి విలువ ఇవ్వవు, నా వాక్యాన్ని నువ్వు జీవించవు, నీ సొంత ఆలోచన చొప్పున జీవిస్తావు, నీవే సొంత ప్లాన్ చేస్తావు, ఇంకా నా మార్గాన్ని చెడగొడుతుంటావు, నా మార్గంలో వచ్చే వారిని ఆటంకపరచడానికి ప్రయత్నం చేస్తుంటావు. ఇవన్నీ చేస్తూ మరలా నువ్వు వచ్చి ప్రార్థన చేస్తావా? నీ భక్తిహీనత ద్వారా వచ్చే శిక్షను పొందుతావు, జాగ్రత్త అని దేవుడు అటువంటి భక్తిహీనులతో మాట్లాడే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే భక్తిహీనులు వారు భక్తి కలిగిన వారిని ఇబ్బంది పెడుతూ ఉంటారు, ఏదో ఒక రకంగా ఇబ్బంది పెడుతుంటారు. ఎందుకంటే వాళ్ళలాగా భక్తి చేయడం వీళ్ళకి చేత కాదు, వాళ్ళలాగా వాక్యానుసారంగా జీవించడం వీళ్ళకి చేత కాదు. అందువల్ల ఈ భక్తిహీనులు భక్తి కలిగిన వారిని లేక యథార్థ పరులు ఏం చేస్తారంటే ఇబ్బంది పెడుతూనే ఉంటారు. ఇది అన్ని కాలాల్లోనూ, అన్ని సమయాల్లోనూ జరుగుతూనే వస్తుంది. దేవుడు కూడా కార్యం చేస్తూనే వస్తున్నాడు. చివరికి జరిగేది ఏంటో ప్రతిదానికి ఒక ఎండింగ్ పాయింట్ ఖచ్చితంగా ఉంటుందండి. ఇక్కడ మనం చూస్తున్నాం, భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయం. ఆఖరికి ఏమవుతుంటే నీ బలులు హేయం అని చెప్పి దేవుడు రిజెక్ట్ చేయడం జరుగుతుంది. యథార్థవంతుల ప్రార్థనకు దేవుడు ఎంతో సంతోషించే సందర్భాన్ని కూడా మన జీవితంలో మనం చూస్తాం. దేవుడు మన ప్రార్థన విని సంతోషిస్తాడు, ఆనందిస్తాడు. కారణం మనలోని యథార్థత కలిగి ఉండడం. ఎవరు యథార్థత కలిగి ఉంటారని నిజమైన భక్తి కలిగిన వాళ్ళే యథార్థత. అన్నిటికీ లింకులు ఉంటాయి. నిజమైన భక్తి కలిగిన వాళ్ళలోనే యథార్థత ఉంటుంది. నిజమైన భయభక్తులు కలిగిన వారే దేవునికి లోబడతారు, దేవుని మాటకు విలువిస్తారు, దేవుని కొరకు నష్టపోవడానికి కష్టపడడానికి కూడా సిద్ధపడతారు. ఎవరైనా నిజమైన భక్తి కలిగిన వాళ్ళు, వాళ్ళలో యథార్థత ఉంటుంది. వాళ్ళు దేవుని ఎదుట ప్రతి విషయంలో యథార్థంగా ఉండడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూనే ఉంటారు. వాళ్ళు యథార్థత బట్టి దేవుడు చాలా సంతోషిస్తాడు. అలాంటి వారి ప్రార్థన దేవునికి
ఇష్టము. హల్లెలూయా. వాళ్ళు ఒక్క మాట మాట్లాడిన దేవుడు సంతోషపడిపోతాడు. మరి దేవుడు ఆనందిస్తున్నాడని నాకెలా తెలుస్తుంది? ఒకటి, ఇప్పుడు మనం చెప్పుకున్న రుజువు ఒకటి ఏంటంటే, నువ్వు యథార్థంగా ఉంటే ఖచ్చితంగా దేవుడు ఆనందిస్తున్నాడు, సంతోషిస్తున్నాడు, నువ్వు నమ్మాలి. ఇంకాస్త లోతుగా వెళ్తే, ఇంకాస్త లోతుగా నిజంగా దేవుడు సంతోషిస్తున్నాడా, ఆనందిస్తున్నాడా నా ప్రార్థన ద్వారా అని ఒక క్వశ్చన్ చేసుకుంటే, బాగా ఆత్మీయ లోతుల్లోకి వెళ్ళిన వాళ్ళు దేవుని యొక్క ఆత్మ ద్వారా సమస్త వాళ్ళు గ్రహిస్తారు. దేవుని ఆత్మ ద్వారా సమస్త గ్రహిస్తారు. దేవుడు సంతోషిస్తుంటే ఆ సంతోషం వాళ్ళ హృదయాలకు వచ్చేస్తుంది. వాళ్ళు ఎంత కష్టంలో కూడా కావచ్చు, ప్రస్తుతం ఒకవేళ కష్టంలో ఉండొచ్చు, యథార్థంగా ఉన్నారు, ప్రార్థన చేశారు, దేవుడు ఆనందిస్తున్నాడు, దేవుని యొక్క ఆనందం వాళ్ళ హృదయాలకు వచ్చేస్తుంది. వాళ్ళు ఆనందంగా ఉంటారు, లోపల ఆనందంగా ఉంటారు, లోపల సంతోషంగా ఉంటుంది. అప్పుడే అర్థమవుతుంది, ఓకే నా దేవుడు ఆనందిస్తున్నాడు కాబట్టి ఆ ఆనందం నాలోకి వచ్చి నేను ఆనందిస్తున్నా. వాస్తవానికి నేను బాధపడాల్సిన పరిస్థితులు ఉన్నాను, ఏడవలసిన పరిస్థితులు ఉన్నాను, దుఃఖపడవలసిన పరిస్థితులు ఉన్నాను, కానీ నాలోకి ఎందుకు ఈ సంతోషం వస్తుంది, నాలోకి ఎందుకు తెలియని ఆనందం వస్తుందంటే నా దేవుడు సంతోషిస్తున్నాడు, ఆనందిస్తున్నాడు. ఆయనకు అనుభూతిని నేను ఇక్కడ అనుభవించగలుగుతున్నాను. నీకు అర్థమవుతుంది. ఏమర్థమైంది? నా దేవుడు నాకు ప్రార్థనకు దేవుడు ఆనందిస్తున్నాడు. సో అందుకనే నాకు తెలియకుండా నాలోకి ఒక ఆనందం వస్తుంది. ఇది ఇలాంటి అనుభవాలు ఎవరికి వస్తుందంటే, బాగా దేవునితో చక్కటి సంబంధం కలిగినటువంటి వారికి తెలుస్తుంది. సరేనా? బాగా దేవునితో దగ్గర సంబంధం, బైబిల్ అక్షరార్థంగా కాకుండా ఆధ్యాత్మికంగా చదివి అర్థం చేసుకుని దాన్ని వ్యక్తిగత జీవితాల్లోకి అన్వయించుకున్నప్పుడు, వాటిని ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఇవన్నీ వస్తాయి. జస్ట్ నేర్చుకున్నంత మాత్రం రాదు. నేర్చుకొని ప్రకటన చేయవచ్చు, నేర్చుకొని ఇతరులకు చెప్పవచ్చు, ఇతరులకు బోధించవచ్చు, కానీ ఆ నేర్చుకున్న దాన్ని మన వ్యక్తిగత జీవితాల్లో మనం అన్వయించుకున్నప్పుడే దేవునితో దగ్గరికి వస్తాం. అంటే బైబిల్ మనం చదవడం, వినడం, దాన్ని ఎంతవరకు కొంతవరకే ఆపేయకూడదు. విన్నాం, మంచి మెసేజ్, చక్కటి విషయాలు తెలుసుకున్నాం, బాగుంది అని వదిలేస్తే నీకు ప్రయోజనం ఉండదు. లేదా నువ్వే చదివావు, చాలా విషయాలు నీ కళ్ళ ముందుకు వచ్చింది, అద్భుతమైన విషయాలని బైబిల్లో దేవుడు రాయించాడు అని అక్కడ ఆపేస్తే చాలదు. ఆ చదివిన విషయాలు, విన్న విషయాలను మన జీవితంలోకి మనం అన్వయించుకొని వాటి చెప్పున చేయడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడే దేవునితో దగ్గరికి వస్తాం. అదే దేవుని వాక్యం మనకు నేర్పించేది. ఏదో విని చదివి ఏదో కొన్ని విషయాలు నేర్చేసుకొని అక్కడితో వదిలేస్తే అనుభవం అయితే రాదు. దేవునితో దగ్గరైతే మనం కాలేం. ఈరోజు మనం చూస్తున్నాం, యథార్థవంతుల ప్రార్థన దేవునికి ఆనందాన్ని కలిగిస్తుంది. నువ్వు యథార్థంగా ఉన్నావా? ఖచ్చితంగా ఉన్నాము, దేవుడిని ప్రార్థన బట్టి ఆనందిస్తున్నాడని. ఇంకాస్త లోతుగా అనుభవంలోకి వెళ్ళినావా? దేవునికి అనుభూతిని నువ్వు వెంటనే అనుభవించేస్తావు. వెంటనే నీకు తెలిసిపోద్ది, ప్రార్థన చేస్తున్నప్పుడు నీకు అర్థమవుతుంది నా దేవుడు ఆనందిస్తున్నాడు అని. ప్రభువుని సంతోషపరిచే ప్రార్థన, ప్రభువును ఆనందపరిచే ప్రార్థన, లేదా స్తుతి ఆరాధన, లేక ఆయన పరిచర్య మనం చేయగలగాలి. కానీ ఇలాగా ఆలోచించే దేవుని ప్రజలు లేక దేవుని సేవకులు ఎంతమంది ఉన్నారు? విశ్వాసాలు కావచ్చు, సేవకులు ఎంతమంది ఉన్నారు? దేవుని దృష్టిలో నుంచి చూస్తే, దేవుని కళ్ళునే మన కళ్ళుగా చేసుకొని చూస్తే చాలా తక్కువ మంది ఉంటారు. తెలుసా? చాలా తక్కువ మంది ఉంటారు. దేవుని సంతోషపరిచే ప్రజలు లేక సేవకుల గురించి చూస్తే చాలా చాలా తక్కువ మందిగా ఉంటే అప్పుడు మనకు అర్థమవుతుంది, ఇంత తక్కువ మంది అయినా ఉండేది, మిగతా అంతా వాళ్ళని వాళ్ళు సంతోషపరుచుకుంటున్నారు, లేక మనుషులను సంతోషపెడుతూ జీవిస్తున్నారు, లేక తమను తామును సంతోషపెడుతూ జీవిస్తున్నారు. కానీ దేవుని ఆనందింపజేస్తున్నానా, సంతోషపరుస్తున్నానా ఆలోచన చేసేవాళ్ళు కానీ ఎంతమంది ఉన్నారని మనం ఆలోచిస్తే చాలా తక్కువ మంది ఉంటారండి. కానీ పోతూ ఉంది క్రైస్తవ్యం, పోతా ఉంది, ఎక్కడికో పోతా ఉంది. ఏదో ఎవరు తోచింది వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు. కానీ ఆ ఒక్క నిమిషం ఆగి ఆలోచించాలి, నా ప్రభువుకు సంతోషం లేక ఆనందాన్ని కలిగించేది చేస్తున్నానా లేదా? ఒక్క క్షణం యథార్థం, అది వాళ్ళని యథార్థవంతులు అనేది. సో ఇలాంటి మరి చూద్దాం, ఇంకొక విషయం కూడా చూద్దాం. యోహాను సువార్త 9వ అధ్యాయం 31వ వచనం. యోహాను 9:31. దేవుడు పాపుల
పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము. ఎవడైనను దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకించును. ఎవరి మనవి ఆలకిస్తాడంటే దేవుడు. దైవ భక్తి కలిగి ఆయన చిత్తానుసారంగా ఎవరైతే జీవిస్తారో వారి యొక్క మనవి దేవుడు ఆలకిస్తాడు అని బైబిల్ మనం చూస్తున్నాం. ఇక్కడ ఒక వ్యక్తి పుట్టు గుడ్డోడని, ఆ వ్యక్తి సాక్ష్యం ఇది. ఆ వ్యక్తి చెప్తున్నాడు, యేసుక్రీస్తు వారి యొక్క అద్భుత స్వస్థత పొందిన వ్యక్తి తనను విమర్శిస్తున్న వారితో చెప్తున్నాడు. గుడ్డోడిగా ఉన్నాడు, యేసయ్య దగ్గరకు వచ్చాడు. యేసుప్రభువు వారు అద్భుతకరంగా ఏం చేశాడంటే ఒక ప్రత్యేకమైన విధానంలో స్వస్థత ఇచ్చాడు. బురద తీసుకొని దాంట్లో ఉమ్మి వేసి బురద చేసి దాన్ని కొంత మట్టి తీసుకొని ఉమ్మి వేసి బురద చేసి ఆ గుడ్డోడి కంటికి పూసి నైనా నువ్వు పలానా కోనేటికి వెళ్ళి లేదా పలానా చెరువు దగ్గరికి వెళ్ళి నువ్వు కడుక్కో, నీ కళ్ళు వస్తాయి చెప్పాడు. సో వెళ్ళిపోయాడు, కళ్ళు కడుక్కున్నాడు, 2 కళ్ళు వచ్చేసాయి. చూపు పొందాడు, వస్తామన్నాడు. ఆ వ్యక్తి చూపు పొందేసరికి యేసయ్య అక్కడ లేదు. సో తనకి ఎవరు అలా బురద పూసే సంగతి అతనికైతే తెలియదు. అప్పుడు గుడ్డోడు కదా, కడుక్కున్న తర్వాత కళ్ళు వచ్చాయి. తీరు అక్కడ ఆ వ్యక్తి లేదు, అంటే యేసుప్రభువు అక్కడ లేడు. అందరూ వీడు పుట్టి గుడ్డోడు కదా, ఈ బిచ్చగాడు కదా, వీడు పుట్టు గుడ్డోడు కదా, కళ్ళు ఎలా వచ్చాయని రకరకాల తర్జన భర్జన అందరూ ప్రశ్నలు కురిపిస్తున్నారు. ఒక అద్భుతం, ఇది గొప్ప అద్భుతం, ఇది ఎలా జరిగింది, ఎవరి ద్వారా జరిగింది, ఆ వ్యక్తి ఎవరు అనే ఆలోచన చేయటం లేదు. కానీ ఆ గుడ్డోడిని రకరకాలుగా ప్రశ్న వేస్తున్నారు. అతను చెప్తున్నాడు, అయ్యా అతను ఒక సాధారణమైన వ్యక్తి అయితే కాదు, నా కళ్ళు వచ్చిందంటే అతను గొప్ప వ్యక్తి అయి ఉంటాడు, అతను ఒక ప్రవక్త అయి ఉంటాడు, అతడు దేవుని దగ్గర నుంచి వచ్చిన, ఖచ్చితంగా దేవుని దగ్గర నుంచి వచ్చిన వ్యక్తి అయి ఉంటాడు తప్ప వేరే వాడైతే కాదు. నిజంగా అతను దైవ భక్తి కలిగిన వాడై ఉంటాడు, కాబట్టే నాకు స్వస్థత కలిగింది. అలాంటి ఆయన ప్రార్థన దేవుడు విన్నాడంటే ఆయన నిజంగా దైవ భక్తి కలిగిన వాడు, దేవుని దగ్గర నుంచి వచ్చిన వ్యక్తి, పరిశుద్ధుడు, యథార్థవంతుడు, ప్రవక్త. ఇంకా క్వశ్చన్ చేస్తున్నారు అతన్ని, ఏంటి మీరు కూడా ఆయన నమ్ముకుంటారా అని అంటాడు ఆ గుడ్డోడు. ఏం చెప్పాలి అతనికి, ఏంది ఊరికి అడుగుతున్నాను నన్ను. ఇప్పుడు మనం కూడా ఎవరన్నా ఒక విషయం గురించి ఊరికి అడుగుతుంటే ఏం చెప్తాం, ఎవరైనా ఒక వ్యక్తి గురించి మన దగ్గరకు వచ్చి ఆ వ్యక్తి ఎవరంటే నువ్వేనా పరిచయం చేసుకోవాలనుకుంటున్నావా, నువ్వేమైనా మాట్లాడాలనుకుంటున్నావా, నువ్వు కూడా మా వలే ఆ వ్యక్తి దగ్గరికి మేలు పొందాలనుకుంటున్నావా అని అడిగేస్తావు. ఎందుకంటే పదే అడుగుతుంటే రీజన్ ఏంటి, ఎందుకు అన్నిసార్లు అడుగుతున్నావు, ఎందుకు అన్నిసార్లు అడుగుతున్నావు, పరిచయం చేయాలా, నీకు చూపించాలా అంటాం. అలాగే ఇతను కూడా అన్నిసార్లు అడుగుతున్నారు, మీరు కూడా ఆయన నమ్ముకుంటారా, మీరు కూడా ఆయన వెంబడిస్తారు. మాకు అవసరం లేదు. మరి అవసరమైతే ఎందుకు అడగడం, మాకు అవసరం లేదు, మాకు మోషే రాసిన ధర్మశాస్త్రాలు ఉన్నాయి, అవసరం లేదు మాకు. మరి అవసరం లేనప్పుడు మళ్ళీ అయినా ఏందో. సో ఈ సంఘటనలో ఆ గుడ్డోడు చూపు పొందిన తర్వాత చెప్పిన మాట ఏంటంటే, భక్తుల మనవిని దేవుడు ఆలకిస్తాడు అనే స్టేట్మెంట్ ఇచ్చాడు. యేసయ్య గురించి మాట్లాడుతూ భక్తుల మనవిని, భక్తుల మొరను, భక్తుల ప్రార్థన, ఆయన చిత్తానుసారంగా జీవించే భక్తుల ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు అనే విషయాన్ని అయితే ఖచ్చితంగా చెప్పాడు. ఈరోజు మనం ఏం తెలుసుకోవాలంటే, మనము ఆయన భక్తులుగా ఉంటూ, అంటే ఆయన చిత్తానుసారంగా జీవించి ఆయన భక్తులుగా ఉంటే మన మొర దేవుడు ఖచ్చితంగా ఆలకిస్తాడు. ఇంకొక విషయం చూద్దామా, సామెతల గ్రంథంలోకి మరలా వద్దాం. 15వ అధ్యాయంలో 29వ వచనాన్ని మనం చదువుకుందాం. 15:29. భక్తిహీనులకు యెహోవా దూరస్తుడు, నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించును. ఇక్కడ మనం చూస్తున్నాం, నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించును. దేవుడు ఎవరి ప్రార్థన అంగీకరిస్తాడు. నాకు చూసాం, ఎవరి ప్రార్థన ఆలకిస్తాడంటే ఆయన భక్తుల ప్రార్థన ఆలకిస్తాడు. ఇక్కడ చూస్తాం, ఎవరి ప్రార్థన ఆయన అంగీకరిస్తాడంట, నీతిమంతుల ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. భక్తిహీనులకైతే దేవుడు చాలా
దూరంలో ఉంటాడంట. భక్తిహీనులకు చాలా దూరంగా ఉంటాడు, దుర్మార్గులకు దేవుడు దూరంగా ఉంటాడు. కానీ చూస్తున్నాం, నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరిస్తాడు. నీతిమంతులు ఎవరో? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ఒక వ్యక్తి ఎప్పుడు నీతిమంతుడు అవుతాడు? పుట్టుకతో ఎవరు కూడా నీతిమంతులు కాదు. ఈ ప్రపంచంలో ఎవరు నీతిమంతులు లేదు. అందరూ కూడా పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారని వాక్యం చెప్తుంది కదా. కాబట్టి నీతిమంతుడు ఒక్కడ లేదు, ఏ భేదము లేదు. దేవుని ప్రజలని అన్ని జనులని ఎటువంటి భేదము లేదు. అందరూ కూడా పాపము చేసి దేవుని మార్గము నుంచి తప్పిపోయారు. అయితే నీతిమంతుడు ఒక వ్యక్తి ఎలా మార్పు చెందుతాడు అంటే, నిజ దేవునిలో నమ్మకం ఉంచడం ద్వారా ఒక వ్యక్తి నీతిమంతుడిగా తీర్చబడతాడు. అది పాత నిబంధన కావచ్చు, క్రొత్త నిబంధన కావచ్చు. అందుకని పాత నిబంధన మాట అబ్రహాము దేవుని నమ్మెను అంటే దేవుని విశ్వసించాను. దేవుని నమ్మడం అన్న విశ్వసించడం ఒకటే. కాబట్టి నమ్మడం ద్వారా, నిజ దేవుని నమ్మడం ద్వారా ఒక వ్యక్తి నీతిమంతుడిగా తీర్చబడతాడు. అలాగే యేసు క్రొత్త నిబంధనలో దేవుని కుమారుడైన యేసు క్రీస్తులో మన విశ్వాసం ఉంచడం వల్ల మనమందరం కూడా నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఓకే, కాబట్టి అలాంటి నీతిమంతులు విశ్వాసములుగా జీవిస్తారు. నీతిమంతులుగా తీర్చబడిన తర్వాత ఆ వ్యక్తి తన జీవితకాలం అంతా దేవుని నీతి మీద ఆధారపడే వ్యక్తిగా ఉంటాడు. స్వనీతి మీద కాదు, దేవుని నీతి మీద ఆధారపడు. నీతి మీద తీర్చబడ్డాడు నమ్మకం ద్వారా. అలా తీర్చబడిన తర్వాత దేవుని నీతి మీద తను ఆనుకుంటాడు. దేవుని నీతికి తన జీవితంలో ప్రథమ స్థానం ఇస్తాడు. దేవుని నీతి జరిగించబడాలని ఆశపడతాడు. అలాగ దేవుని నీతి మీద ఆనుకుంటూ జీవించే వ్యక్తి చేసే ప్రార్థన దేవుడు వింటాడు. దేవుని దృష్టికి ఏది న్యాయమైనదో, దేవుని దృష్టికి ఏది అనుకూలమైనదో దాన్ని గ్రహించగలుగుతాడు. దేవుని నీతి మీద ఆనుకున్న వ్యక్తి నీతి మీద తీర్చబడిన తర్వాత, అంటే ఇప్పుడు యేసయ్య నమ్ముకున్నాం, ప్రభా నేను పాపిని అయ్యా, నన్ను క్షమించయ్యని అడుగుతున్నాం, ఒప్పుకుంటున్నాం, పాపాలను ఒప్పుకున్నాం, పశ్చాత్తపడ్డాం. ప్రభు యేసుక్రీస్తు ప్రశస్తమైన రక్త ప్రోక్షణతో శుద్ధి చేశాడు, మనం నమ్మాం, నీతి తీర్చబడ్డాం. నీతి మొదలు తీర్చబడిన తర్వాత మనప్పుడు దేవుని నీతి మీద ఆధారపడకుండా మన స్వనీతి మీద ఆధారపడ్డా అనుకోండి, దేవుని వాక్యం మీద డిపెండ్ కాకుండా నీ సొంత ఆలోచన నువ్వు జీవిస్తున్నావు అనుకో, నువ్వు నీతిమంతులు తీర్చబడి కూడా ప్రయోజనం లేదు. నువ్వు ఎందుకు నీతిమంతులు తీర్చబడ్డావో తెలుసా? ఆయన నీతి మీద ఇంకా జీవించాలి నువ్వు, అంతే. ఇప్పటికీ ఈ లెక్కను చూస్తే ప్రపంచంలో ఎంతమంది దేవుని ప్రజలు ప్రభువుని తెలుసుకున్నా, నమ్ముకున్నా, పాపాలు ఒప్పుకున్నా, పాప క్షమాపణ పొందుకున్నాం, నీతిమంతురాలుగా తీర్చబడ్డానని చెప్తున్నారు. అక్కడితో ఫుల్ స్టాప్ పెట్టేస్తున్నారు. కాదు, అక్కడ నుంచి ఆరంభం అవుతుంది. ఏంటి తెలుసా? దేవుని నీతి మీద ఆనుకొని జీవించడం నువ్వు చచ్చిపోయేదాకా జరగాలి. అది ఆరంభం. అది నీతిమంతులు తీర్చబడ్డావు, అక్కడి నుంచి ఆయన నీతి మీదే ఆనుకొని జీవించాలి. అలా జీవిస్తున్న క్రమంలో నువ్వు చేసే ప్రతి ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. అలా కాకుండా నేను నీతిమంతులు తీర్చబడ్డాను, బట్ నేను దేవుని నీతి మీద ఆనుకోను, దేవుని నీతిని అనుసరించను, నా స్వనీతి మీదే నేను జీవిస్తాను, నాకు దేవుని వాక్యం ఆధారం అవసరం లేదు, నాకు మానవపరమైన ఆలోచన ఉంటే చాలు, నాకు నచ్చింది, నా మనసుకు వచ్చింది నేను చేసుకుంటూ పోతానంటే అలాంటి వాళ్ళ ప్రార్థన అంగీకరింపబడుతుంది. ఎందుకు ఇది క్లారిటీ ఇస్తున్నా అంటే, ఇప్పుడు నేను చెప్పాను నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరిస్తాడని. ఇప్పుడు ప్రతి వాళ్ళు ఏమంటారు? నేను యేసయ్యను నమ్ముకున్నా, నీతిమంతులు తీర్చాడు, ఇంకా నా ప్రార్థన అంగీకరింపబడాలి కదా, మరి ఎందుకు అంగీకరింపబడలేదు అని కోసం చేసుకుంటే నువ్వు తీర్చబడ్డావు కానీ కొనసాగుతున్నావా? ఆ ప్రశ్న వేసుకున్నప్పుడన్నా నీతిమంతుడిగా తీర్చబడ్డ చాలా సంతోషమైంది, పరలోకం అంతా ఆనందిస్తుంది దేవునితో సహా. నువ్వు రక్షణ పొందిన తర్వాత, నువ్వు నీతిమంతుడిగా తీర్చబడిన తర్వాత పరలోకం అంతా ఆనందిస్తుంది. నిజమే, ఆనందంలో వాళ్ళు కొనసాగాల. ఎలాగంటే మన దేవుని నీతిలో అలా కొనసాగుతూ ఉండాలి చచ్చిపోయేదాకా. మధ్యలో మారిపోయి వాక్యంతో సంబంధం లేకుండా జీవించే క్రైస్తవులు ఈ ప్రపంచం ఎంతమంది లేదండి? ఎక్కడైనా కావచ్చు, ఏ దేశం కావచ్చు, ఏ రాష్ట్రం కావచ్చు, ఏ భాష మాట్లాడేవారు కావచ్చు, దేవుని ప్రజలుగా పిలువబడే వారి గురించి నేను చెప్తున్నాను, అన్ని జనుల గురించి కాదు. నేను దేవుని బిడ్డను అని చెప్పుకునే వాళ్ళు దేవుని నీతి మీద ఎంతవరకు మరి ఆధారపడుతున్నారు. కొంతవరకే వాళ్లకు లాభాన్ని కలిగించే విషయం అయితే,
వాళ్ళకు మేలు కలిగించే విషయం అయితే దేవుని చిత్తానికి లోపడతారు, దేవుని నీతికి లోపడతారు. వాళ్ళకి నష్టమో కష్టమో బాధో కలిగేటట్లు ఉంటే వాళ్ళకి దేవుని చిత్తం అవసరం లేదు, దేవుని నీతి కూడా అవసరం లేదు. వాళ్ళు ఇంకా బైబిల్ క్లోజ్ చేసేసి ఇది ఇలా కాదులే, ఇది బైబిల్ అంతా పట్టుకుంటే మనకు అయ్యే పని కాదు, ఇలా చేసుకుంటే బాగుంటుందని మానవపరమైన ఆలోచనతో కొనసాగే వారి యొక్క జీవితాలు ఈ ప్రపంచంలో ఎక్కువగా ఉన్నాయి. అలాంటి వారి ప్రార్థన ఎలా అంగీకరింపబడుతుంది? ఎలా అంగీకరింపబడుతుంది? లేదు, లేదు, కష్టం. అందుకని ఇక్కడ మనం చూస్తున్నాం, నీతిమంతుల ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. అంటే ఆయన నీతిలోనే కొనసాగుతూ రావాలి మన జీవితాలు, అప్పుడు మన ప్రార్థన అంగీకరించబడుతుంది. కొన్నిసార్లు మీరు అనుకోవచ్చు, దేవుని నీతిలో కొనసాగకుండానే కొంతమంది ప్రార్థన సఫలమవుతుంది కదా, అంటే కొంత సమస్యలు పోవడం, లేదంటే కొన్ని స్వస్థతలు జరగడం, లేదా మరి కొన్ని జరుగుతున్నాయి కదా అంటే అది కృపతో కొన్ని జరిగిపోతాయండి, కృపతో జరిగిపోతాయి. అంతమంతరాన వాళ్ళు నీతిమంతులుగా తీర్చబడ్డారనో నీతిలో కొనసాగుతూ ఉన్నారనో అర్థమైతే కాదు. అప్పుడప్పుడు చిన్న చిన్న కార్యాలు జరుగుతుంటాయి, చేస్తాడు. ఎంత దుర్మార్గుడైనా మనం అనుకుందాం, మన మానవపరంగా ఒక దుర్మార్గుడు, వాడు బతుకు మారలా, జీవితం మారలా, వాడు మన దగ్గరకు వచ్చి ఒక చిన్న హెల్ప్ అడిగాడు. వాడంటే మనకి ఇష్టం లేదు, కానీ ఊరికి అడుగుతుంటే అది తీసుకోపో ఇచ్చేస్తాం మనం. అంత మాత్రం వాడు అంటే మనకి ఇష్టం అని కాదు, వాడు దుర్మార్గుడనే మన మనసు ఉండదు. వాడు ఊరికి వచ్చి అడుగుతుంటే ఏం చేస్తాం? చేస్తాం. అలాగే దేవుడు కొంతమందికి అలా చేసేస్తుంటాడు. కొంతమంది, అందరిని చెప్పట్లేదు నేను, కొంతమంది బ్రతుకుల్లో వాళ్ళు అలా జీవిస్తున్నా అడుగుతుంటే చేసే అంత మాత్రానికి ఆయన వాళ్ళంటే ఇష్టమనో వాళ్ళంటే సంతోషాన్ని కాదు, మనమే చేసేస్తాంలా. మనకు నచ్చకమైనా చేస్తాం కొంతమంది జీవితాల్లో, మనకు వాళ్ళంటే అసలు ఇష్టం ఉండదు, అయినా చేస్తాం. మరి దేవుడు ఎందుకు చేయడు? అంతవరకే కానీ ఇంకొక మాటలో చెప్పాలంటే, మనకు బిడ్డలు ఉంటారు, మన బిడ్డలంటే మనకు చాలా ఇష్టం. వాడు అడిగింది ఇస్తాం కదా, మన బిడ్డలు అడిగింది మనం ఇస్తాం. అడుక్కునేవాడు కూడా మనం అడుగుతుంటాడు, వాడికి ఇస్తాం. అప్పుడు బిడ్డ అడుక్కునేవాడు ఒకడవుతాడు మనకే? కాదు కదా. బిడ్డ వేరే, అడుక్కునేవాడు. బిడ్డ అడిగితే ఇచ్చాము, అడుక్కునేవాడు అడిగినా కూడా ఇచ్చాము. మరి అడుక్కునేవాడు వచ్చి మన బిడ్డ అవుతాడా? కాదు, వాడు అడుక్కునేవాడే, వీడు మన బిడ్డ. అలాగే దేవుడు మనకు నీతిమంతులు, ఆయన నీతి మీద ఆనుకొని జీవించే వారికి సహాయం చేస్తాడు. అది స్థిరంగా ఉంటుంది, గొప్పగా ఉంటుంది. అడుక్కునేవాళ్ళలాగా అంటే అనీతిమంతులుగా జీవిస్తూ కూడా అడుక్కుంటుండే చేస్తా, అది చేస్తా. ఆ వ్యత్యాసం మనం గ్రహించాలి. మనం అడుక్కునే వాళ్ళం కాదు, మనం ఎవరో కుమారులము, దేవునికి కుమారులము కుమార్తెలము. అడుక్కునే వాళ్ళం కాదు, కుమారులము కుమార్తెలుగా అడుగుతున్నాం, మనం పొందుకుంటున్నాం. దేవునికి స్తోత్రం. హక్కుతో అడుగుతున్నాం, మన హక్కు ఉంది. అడుక్కునేవాడికి హక్కు లేదు. ఏమైనా హక్కు ఉందా? మన బిడ్డ మనం క్వశ్చన్ చేస్తాడు, నాన్న ఎందుకు నువ్వు కొనివో, నేను అడిగితే నువ్వు ఎందుకు ఇవ్వవో అని మన బిడ్డ మనం క్వశ్చన్ చేస్తాడు. అడుక్కునేవాడు వచ్చి క్వశ్చన్ చేస్తాడు, ఎందుకు ఇవ్వవని అడుక్కున్నాను. వాడు అడగడు, వాడా పేకతాం ఒకటి, పోరా పనికి ఉంటే సరే ఎదురే పో, నీకేది ఇచ్చేది? హక్కు లేదు వాడికి. ఇస్తే తీసుకోవాలంటే గమ్ముపోతాను. అదే బిడ్డ అయితే ఇవ్వలేదనుకో, మనం వాడికి అడిగే హక్కు కూడా ఉందంటున్నా. ఎందుకు ఇవ్వవు, నేను నీ బిడ్డను కదా, ఎందుకు ఇవ్వవు అంటాడు. కాబట్టి ఎన్ని వ్యత్యాసాలు చెప్పుకుంటూ పోవచ్చు. సో టోటల్లీ మనం దేవుని ద్వారా నీతి తీర్చబడ్డాం, సంతోషం. అయితే అక్కడితో ఆగిపోకుండా దేవుని నీతిలోనే మన జీవితం కొనసాగుతూ మనం ప్రార్థన చేస్తూ మన ప్రార్థన అంగీకరింపబడే విధానంలో మనం ఉండడానికి మనం నేర్చుకోవాలి. చివరిగా ఒక మాట చూసుకొని ముగిచ్చేద్దాం. కీర్తన గ్రంథం 145వ కీర్తన 18వ వచనం. తనకు మొరపెట్టు వారందరికీ తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ యెహోవా సమీపంగా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం, ఎవరికి దేవుడు సమీపంగా ఉంటాడంటే నిజముగా మొరపెట్టే వారికి దేవుడు చాలా దగ్గరలో ఉంటాడంట, సమీపంగా ఉంటాడంట. నువ్వు సమీపంగా ఉండు అని చెప్పనక్కర్లేదు, ఆయన సమీపంగా ఉంటాడు అంతే. అర్థమవుతుందా? యేసయ్య నువ్వు నాకు దగ్గరగా ఉండు ప్రభా, నువ్వు అడగనక్కర్లేదు. పొట్టి జక్కయ్య అడిగాడా? మా ఇంటికి రా ప్రభా అని అడిగాడా?
ఏసై మా ఇంటికి రా అని అడిగాడా? పొట్టి చెక్కయ్య అడగల. మరి ఏసై చెప్పాడు, నేను మీ ఇంటికి వస్తాను, ఆయనే చెప్పాడు. కారణం ఏంటి? నిజముగా ఏంటి అక్కడ? నిజముగా ఆశపడుతున్నాడు, నిజముగా క్రీస్తును చూడాలని ఆశపడ్డాడు. నిజముగా ఉంది ఆశ, అది నిజమైన ఆశ. నిజముగా వెతుకుతున్నాడు, నిజముగా ఆశపడ్డాడు. అందుకని జస్ట్ చూస్తే చాలు అనుకున్నాడు. కానీ ఏసై అన్నాడు తెలుసా, మీ ఇంటికి వచ్చేస్తా అన్నాడు. నేడు నేను మీ ఇంటికి వస్తున్నాను అన్నాడు. చెప్పాడు, వచ్చాడు కూడా. ఇతరు కూడా అబ్రహాము సంతానమే. నేడు ఈ కుటుంబము, ఈ ఇల్లు రక్షింపబడింది. దేవునికి స్తోత్రం. కనుక నిజముగా మొరపెట్టాలి, నిజముగా మొరపెట్టాలి. నీ ప్రార్థన నిజమైందా కాదా అని మొదట నువ్వు తెలుసుకోవాలి. ప్రార్థన చేసే వ్యక్తులు, నేను చేసే ప్రార్థన నిజమైన ప్రార్థన లేకపోతే డూప్లికేట్ ప్రార్థనలు ఉంటాయా? ఉంటాయి. ఒరిజినల్ ఉన్నప్పుడు డూప్లికేట్ ఖచ్చితంగా ఉంటుందండి. ప్రతి విషయం అది ఏ విషయమైనా కావచ్చు, ప్రతి దాంట్లో ఒరిజినల్ ఉంటుంది, డూప్లికేట్ ఉంటుంది. ఇప్పుడు నిజమైన దేవుడు ఉన్నాడు, డూప్లికేట్ దేవుడు ప్రపంచంలో ఉన్నారా లేదా? ఉన్నారు. నిజమైన డాక్టర్లు ఉన్నారు, డూప్లికేట్ డాక్టర్లు ఉన్నారు. నిజమైన ఇంజనీర్లు ఉన్నారు, డూప్లికేట్ ఇంజనీర్లు ఉన్నారు. నిజమైన మాంత్రికులు ఉన్నారు, అంటే నెగిటివ్లో చూసిన నిజమైన మాంత్రికులు ఉన్నారు, డూప్లికేట్ మాంత్రికులు కూడా ఉన్నారు. మంచి విషయంలోను చెడు విషయంలోను ఒరిజినల్ ఉంది, డూప్లికేట్ ఉంది. నిజమైన ప్రవక్తలు ఉన్నారు, అబద్ధపు ప్రవక్తలు ఉన్నారు. నిజమైన సేవకులు ఉన్నారు, అబద్ధపు సేవకులు ఉన్నారు. ప్రతి దాంట్లో నిజం ఉంది, అబద్ధం ఉంది. ప్రార్థనలో కూడా నిజమైన ప్రార్థన ఉంది, అబద్ధపు ప్రార్థన ఉంది. సో ప్రార్థించే వ్యక్తికి తెలుస్తుంది అది నిజమా అబద్ధమా అని. ఆ ప్రార్థించే వ్యక్తికి తెలుస్తుంది, నేను చేసే ప్రార్థన నిజమైందా, అబద్ధపు ప్రార్థన చేస్తున్నా లేక నిజమైన ప్రార్థన చేస్తున్నాను. నేను నిజంగా దేవుని ఆరాధిస్తున్నా, అబద్ధపు ప్రార్థన లేక ఉత్తుత్తి ఆరాధన చేస్తున్నాను. నా సాక్ష్యం నిజమైందా లేక అబద్ధపు సాక్ష్యమా? అది ఎవరికి తెలుస్తుంది? ఆ వ్యక్తికి తెలుస్తుంది. మనుషులు మోసం చేయొచ్చు, కానీ ఈ ప్రపంచం దేవుని ఎవరు మోసం చేయలేరు. మనుషులందరూ మోసం చేసుకుంటూ దేవుని నామములో మనుషులు మోసగించుకుంటూ పోతే, లోకరీతి అయితే వాళ్ళు తమను తాము మోసం చేసుకుంటారు, మనుషులు మోసం చేసుకుంటారు. అది ఎంతవరకు కొనసాగుతుందో మనం చెప్పలేం లోకపరంగా. కానీ దైవికంగా అయితే దేవుని పేరిట ప్రజలు మోసగించుకుంటూ పోతూ ఉంటే దేవుడు గమ్ముగా ఉండడు, ఎత్తి మధ్యలో పెట్టేస్తాడు వాళ్ళని. ఎంతకాలం మోసం చేస్తావు నువ్వు? ఎంతకాలం మోసం చేస్తావు? ఎంతకాలం ఇతరులను నువ్వు రకరకాలుగా అబద్ధం మాట చెప్పి ఒప్పిస్తూ ఉంటావు? మనుషులను ఒప్పించడం మాత్రమే కాకుండా నమ్మించడం మాత్రం, నా సన్నిధిలో కూడా అబద్ధపు ప్రార్థన చేస్తావా నువ్వు? భయం ఉందా నీకు? నువ్వు ఎక్కడ మొరపెడుతున్నా, ఎవరికి ప్రార్థన చేస్తున్నావు? నా సన్నిధిలో ఉండి నా దగ్గరే అబద్ధపు ప్రార్థనలు చేస్తావా? అబద్ధంగా నువ్వు మొరపెడతావా? నీ ప్రార్థన యథార్థత ఉందా? అసలు నిజముందా? దేవుడు క్వశ్చన్ చేయడం అనుకుంటున్నావా? చాలా మందికి తెలియట్లేదు. ఎలా ప్రార్థన చేసినా వినేస్తాడేమో, ఎలా ప్రార్థన చేసినా అంటే ఇది చాలా వీళ్ళని అమాయకులు అనుకోలేము మనం. నాకైతే అర్థం కాదు. అంటే ఎట్లా ప్రార్థన చేసినా ఆయన నమ్మేసి వెంటనే ఆయన కార్యం చేసేస్తాడేమో అన్నటువంటి భ్రమలో ఉంటారు. అది కూడా ఒక రకమైన భ్రమ. ఎందుకంటే మనిషి అయితే వచ్చేసి ఇదమ్మా ఏడ్చి కన్నీళ్ళు పెట్టుకుంటే మనం నమ్మేసి వాళ్ళకి ఏమైనా హెల్ప్ కూడా చేస్తాం. అవునా, నిజమా, ఎవరెవరే నిజమా? ఒకసారి ఒక అతను తరచుగా మా దగ్గరకు వచ్చే ఒక వ్యక్తి, అతను కూడా క్రైస్తవుడే, తాగుబోతు క్రైస్తవుడు కాకపోతే వచ్చి సార్ మన చర్చ అయితే కాదులే, తెలుసు పరిచయం. వచ్చి సార్ మా భార్యకి బాగలేదు సార్ అర్జెంటుకి వెళ్ళాలి సార్, హాస్పిటల్ సార్, డబ్బులు. పని చేసుకునేవాడు, మళ్ళీ పైగా ఉద్యోగస్తుడే. వచ్చేవాడు, ఒక 500 సార్, 500. సరే 500 పెద్ద విషయం కాదు కదా, ఇచ్చేవాడు. ఇంకోసారి వచ్చాడు, సార్ మా అమ్మాయి వచ్చింది సార్, ఊరి నుంచి వచ్చింది, చేతిలో చిల్లికి అవ్వలేదు, ఏమి లేదు సార్, భలే బాధగా ఉంది సార్ ఒకసారి. అలా తరచుగా వచ్చి డబ్బులు తీసుకెళ్ళేవాడు. ఇంకేం చాలా బాధ వేసేది. అతను కన్నీళ్ళు, ఏడుపు, దుఃఖముఖం ఇట్టా పెట్టేవాడు అనమాట. సరే, దేవునికి స్తోత్రం, ఏం జరిగింది అని చేశాడు. కొంతకాలం తర్వాత వాళ్ళ కూతురు ఒకసారి మా ఇంటికి వచ్చింది. వచ్చి ఏమడిగింది తెలుసా? మా నాన్న తాగడానికి పాస్టర్ గారు ఎందుకు డబ్బులు ఇస్తున్నాడు? దేంతో కొట్టాలి వాళ్ళని? దేంతో కొట్టాలో చెప్పండి మీరే. వాళ్ళ నాన్న తాగడానికి డబ్బులు ఇస్తున్నావా?
ఎట్ట అడగాలి, ఎలా అడగాలి? మా నాన్న మీ దగ్గర డబ్బులు తీసుకుంటున్నాడా అని అడగాలి. అవునమ్మా అని చెప్తాం. తర్వాత ఏం చెప్పి తీసుకుంటున్నాడు అని అడగాలి. అది రీజన్. అప్పుడు మేము వివరణ ఇస్తాం. మా పలానా చెప్పాడమ్మా, ఈ బాధ చెప్పాడమ్మా, ఆ బాధ చెప్పాడమ్మా, ఇంకా మేము బాధ కలిగి ఇచ్చామని చెప్తాం. నేరుగా వచ్చి మా నాన్న తాగడానికి పాస్టర్ డబ్బులు ఇస్తాడు. తాగడానికి ఏ పాస్టర్ డబ్బు ఇస్తాడా? ఇస్తాడమ్మా ఎక్కడైనా? పాపిష్టి పాస్టర్ కూడా ఇవ్వడు. నిజం చెప్పాలంటే ఇవ్వడు, అసలేడు. ఈ నిజమైన పాషాన్ని ఇస్తాడేమో కానీ ఇంకా ఘోరం పోరా నువ్వు తాగితే నేను ఇచ్చేదా అంటాడు. పో అంటాడు. అంటే వాడికి అన్నీ తెలుసు కాబట్టి, ఆ పాస్ట్కి అన్నీ తెలుసు కాబట్టి. చూసారు ఎట్టుందో? ఎంత బాధ కలుగుతుంది అంటే డబ్బులు ఇవ్వడం కాకుండా నువ్వు ఎవరో తెలియదు, నేను నాకు నీకు ఇటు సంబంధం లేదు, నువ్వు సంఘ విశ్వాసి కూడా కాదు, అసలు ఏ బంధము లేదు, బంధువు కాదు, సంఘ విశ్వాసి కాదు, ఫ్రెండ్ కాదు, ఏ రకమైనటువంటి రిలేషన్ లేదు. కేవలం నీ యొక్క బాధను చూసి, వేదన చూసి, ఉన్నా లేకపోతే తీసి ఇచ్చేస్తుంటే అదే మాట. అప్పుడు మేము చెప్పాం, ఇలా వచ్చి చెప్పేవాళ్ళు దానికి ఇచ్చాం. తాగడానికి మేము ఎందుకు అమ్మేస్తాం? అదే తాగడానికి పాష ఎందుకు ఇస్తారు? తాగడానికి ఇస్తారు పాష, తాగడానికి వ్యభిచారం చేయడానికి అదే పాషలు డబ్బులు ఇస్తారా? ఏంది మాటలు? దేవుని ప్రజలుగా ఉన్నవాడు ఇలా మాట్లాడితే అన్ని జనులు ఎలా మాట్లాడతారు? ఇంకా ఆలోచించండి. సో ఎందుకు ఈ మాట చెప్తుంటే, నిజముగా మనుషులు మోసం చేయవచ్చు కానీ దేవుని ఎవరు కూడా మోసం చేయలేరు. మన ప్రార్థన చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం చేసేది రియల్గా ఉండాలి, ప్రేయర్. లేదా అసలు చేయకపోకుండా గమనం ఉండొచ్చు. మన చర్చనే కదా చెప్పేది. నీ ఇంట్లో ఒంటరిగా చేసుకునే ప్రార్థన కావచ్చు, అది కూడా నిజంగానే ఉండాలి. నువ్వు ఒంటరిగా ప్రార్థన చేసుకున్నా, కుటుంబంతో చేసుకున్నా, సంఘంతో చేసుకున్నా, నువ్వు నిలబడి చేసినా, సాష్టాంగ నమస్కారం చేసినా, నువ్వు ఎట్టన్నా చేయి, ఆ ప్రార్థన నిజం ఉండాలి, నిజంగా ఉండాలి, యథార్థంగా ఉండాలి. అది ఏ విషయం, ఏ అంశమైనా కావచ్చు, ఈ పర్సనల్ కావచ్చు, సంఘం కావచ్చు, మరొక విషయం కావచ్చు, ఏదైనా మనం నిజంగా ప్రార్థన చేయాలి. ఒకవేళ నీ ప్రార్థన విని పక్కన వాళ్ళు ఓహో ఆహా అనుకోవచ్చు, కానీ వినే దేవుడు ఆయన ఉన్నాడు. అది ఎప్పుడు మర్చిపోకూడదు. అందుకని ప్రసంగులు ఎంత గొప్ప హెచ్చరిక ఉంటుంది. ఆయన ఆకాశం ముందు ఉన్నాడు, నువ్వు ఎక్కడున్నావు? భూమి మీద ఉన్నావు, జాగ్రత్త, నీ మాటలు జాగ్రత్త. ఆయన ఆకాశంలో ఉన్నాడు, నువ్వు భూమి మీద ఉన్నావు. ఉన్నతుడు, మహోన్నతుడు ఆయన దగ్గర నువ్వు మొరపెడుతున్నావు, జాగ్రత్త. నీ ప్రార్థన, నీ మాటలు కొద్దిగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. అనాలోచితంగా మాట్లాడబాక, నోటికి ఏదో మాట్లాడుకుంటూ పోతుంది. ప్రార్థనలో ఏది గుర్తొస్తే చేయడం కాదు, సిస్టమేటిక్గా నువ్వు ఏం చెప్పాలనుకున్నావు ఈరోజు అది చెప్పు. అందుకని కొంతమంది తెలియదు కాబట్టి కొన్ని అంశాలు మేమే చెప్తుంటాం, ఈ అంశం గురించి చేయండి, ఈ అంశం గురించి. ఎందుకంటే ఒక సిస్టమేటిక్, అంటే కరెక్ట్గా మనం చేసేది చేయాలి. ఏది నోటికి వస్తే అది ప్రార్థన చేయడం కాదు. ప్రార్థన అంటే గుర్తుకొచ్చుకుంతా చేసుకుంటూ పోవడం కాదు. ఒక సిస్టమ్, ఈరోజు నేను ఈ విషయం ప్రార్థన చేయాలి, లేదా ఆన్ ద స్పాట్ హోలీ స్పిరిట్ నీళ్ళకి వచ్చి ఈ విషయం చెయ్యి అని బలంగా ఒత్తిడి చేస్తే ఆ విషయం చేయవచ్చు, తప్పలేదు. కానీ మానవపరంగా అనాలోచితంగా నీకు ఏది బుర్రలోకి వస్తే అది చేసుకుంటూ పోవడం అయితే కరెక్ట్ కాదు. ఒకటి చెప్పబడిన అంశాన్ని, ఒక అంశాన్ని నిర్దిష్టంగా తీసుకొని అన్న ప్రార్థన చేయాలి, లేదా పరిశుద్ధాత్మక నడిపింపు నీలో ఉంటే పలానా అంశం ఆయన చేయమని చెప్తే నీకు అది నిర్ధారణ అయితే, అంటే ఇది పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు నిర్ధారణ నీలోకి అయితే అప్పుడు నువ్వు దాన్ని చేయాలి ప్రార్థన. మంచిది. ఈరోజు కొన్ని విషయాలు చూసాం. యథార్థవంతుల ప్రార్థన దేవునికి ఆనందం కలిగిస్తుందని మనం చూసాం. ఇంకా కొన్ని ప్రార్థన గురించి చూసాం. మరి ఎవరి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడంటే భక్తుల ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ఎవరి ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడంటే నీతిమంతుల ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. ఎవరికి దేవుడు సమీపంగా ఉంటాడు అంటే నిజముగా మొరపెట్టే వారికి దేవుడు సమీపంగా ఉంటాడు. కాబట్టి ఈరోజు దేవుడు మనకు ఇచ్చిన ఈ సందేశాన్ని మన హృదయంలో స్థిరపరచుకొని చక్కగా ప్రార్థించే అనుభవం నిరంతరం కలిగి ఉందాం. ఈ ఒక్క రోజుకి కాదు, నిరంతరం మనం ఇలాంటి అనుభవాలు గుండా కొనసాగుదాం. ప్రభు ఈ సందేశాన్ని దీవించుగాక.